ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు అలాగే మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన సిఇఓ యాష్ ముఫారే గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మై నేమ్ is పులి నరహరి. మై ఛానల్ నేమ్ is పులి నరహరి. ఐ am ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను చూసుకుంటే మనకు మంచి విషయాలు వస్తున్నాయి అనే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మట్టుకు మనకు ఏ ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి చాలా మంది ఫౌండర్స్ కొంచెం బాధలో ఉన్నారు. కానీ అటువంటి బాధ మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎనీ టైం మనకు లాంచింగ్ అనేది కావచ్చు. అది ఎప్పుడు అనేది ఎవ్వరు కూడా చెప్పలేము. మనం ఎప్పుడు అనంటే మనకు మన యొక్క ఐడి ఓపెన్ చేసుకుంటూ చూడండి, ఎనీ టైం మనకు పాపప్ అనేది రావచ్చు. ఆ పాపప్ రూపంలో ఎప్పుడైతే మన యాష్ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం. అంతేకాని వేరే విధంగా మీరు ఎటువంటి ప్యానిక్ అయ్యి మీ యొక్క పనులు మాత్రం మానేసుకోకండి. ఎందుకంటే మీ యొక్క వర్క్ మీరు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ని తీసుకోండి. ఇది మామూలు ప్లాట్ఫామ్ మాత్రం కాదు, ఆల్ ఇన్ వన్. అంటే అన్నిటికీ ఒకటే ప్లేస్ అన్నట్టుగా మన యొక్క ఆన్ ప్యాసివ్ అనేది అన్నిటికీ ఒకే స్థానం. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అనంటే మన ఆన్ ప్యాసివ్ అనేది ఒక విశ్వం అనే పాఠశాల అని అనుకుంటాం కదా, అలాగే మన విశ్వానికే ఒక పాఠశాల అని అనుకోవచ్చు. లేదంటే ఒక ఐటీ కంపెనీ, అది ఒక దేశానికి కాదు, మొత్తం విశ్వానికి. మన యొక్క విశ్వం అనే ఐటీ కంపెనీలో ఎన్నో టూల్స్ రెడీ అవుతాయి. అవన్నీ ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే విధంగా ఉంటాయి. ఆ యూజ్ చేసుకోవడం పాటుగా వాళ్ళు అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచే విధంగా ఉంటాయి మన యొక్క టూల్స్ అనేవి. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి, మీ యొక్క పనిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరియు మీరు ఆరోగ్యంగా మాత్రం ఉండండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. మంచి ఆలోచనలు, మంచి నడవడి ఉంటే అది మనకు ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుంది. మనకు చెడు ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు చేసే పని మంచిది కావాలి, మీరు నడిచే దారి మంచిది కావాలి, మీరు ఎవరికైనా సహాయం చేసే ఇది కూడా అంటే నిష్కల్మషంగా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి అనేది అలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఎక్కడో మనము కొనుక్కోవాలని కాదు, అది ఎక్కడో దొరుకుతుందనేది కాదు. ఏదైనా సరే సత్ప్రవర్తన అనేది కూడా బయట ఎక్కడ దొరకదు. ప్రతిదీ నీ లోపలనే ఉంటుంది. నీవు నడిచే దారిలోనే ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానంలోనే ఉంటుంది. సంతోషం అనేది కూడా నీ యొక్క ఆలోచన విధానంలోనే ఉంటుంది. బాధ అనేది కూడా నీ యొక్క ఆలోచన విధానంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆలోచనలు కానీ, మీరు చేసే పని కానీ
మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఒకరిని మోసం చేసే విధంగా ఉన్నదనుకో, అది ఎప్పటికైనా మనకే మోసం అవుతుంది. కాబట్టి మంచి ఆలోచనలతోటి ఆరోగ్యంగా ఉండండి. మరియు ఈ యొక్క విశ్వం అనే పాఠశాల అంటే మన ఆన్ ప్యాసివ్ అనేది ఎలా అంటే మనకు అన్ని టూల్స్ అనేది ఉంటుంటాయి. ఆల్రెడీ మనము చూసిన ఫౌండర్స్ కానీ కొంతమంది అఫిలియేటర్స్గా కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళు అనుభవించే ఉంటారు. ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది అనుభవించాము. దాంట్లో ఎంత బాగుంటుంది ఏంటి అనేది అనుభవించాము. ఒక్కళ్ళిద్దరితోటి కాదు, 80,000 మందితోటి మనము ఓ కనెక్ట్లో పాల్గొన్నాము. అది పాల్గొన్న వారికి మాత్రమే దీని గురించి చాలా తెలుస్తుంది. అలాగే ఓ ట్రిమ్, ఓ నెట్, ఓ మేలు, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఒక క్లాస్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు, 40, 50, 80. నేను చదువుకునే టైంలో 80 మంది, 80 పైనే విద్యార్థులు ఒక్కటే క్లాస్లో. కానీ అందరూ ఒకే విధంగా ఉండరు ఫ్రెండ్స్. ఒక్కొక్కరి జ్ఞానము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరు దాని గురించి పూర్తి వివరంగా చెబుతారు, ఒకరికి అర్థం కాక ఏదో విధంగా చెప్తారు. అంత మాత్రాన మన ఫ్రెండ్ కాదు అని అనుకోవద్దు, మన స్టూడెంట్ కాదు అని అనుకోవద్దు. ఎందుకంటే అతను మన ఫ్రెండే. అంటే అర్థం చేసుకునే విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అంతేకాని అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు ఇది చేస్తున్నావురా అని అనడానికి లేదు. కావాలంటే సర్ది చెప్పు. అంతేకాని మనము ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచండి. అంతేకాని వీళ్ళిట్లా వాళ్ళట్లా అని అనకండి. ఈ ఆన్ ప్యాసివ్ అనేది ఒక ఫ్యామిలీ లాగా, ఏ దేశమైనా సరే, ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇది ఒక్క దేశానికి సంబంధించింది కాదు ఫ్రెండ్స్, ఏ ఒక్కరికో సంబంధించింది కూడా కాదు. ప్రపంచం మొత్తానికి ఒక మంచి దారి చూపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆన్ ప్యాసివ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఆలోచన అనేది అసలు మామూలు ఆలోచన కాదు. మన సిఇఓ యాష్ గారిది ఆ ఆలోచన అనేది మామూలు ఆలోచన కాదు. అది ఇమాజినేషన్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఆలోచన. కాబట్టి ప్రపంచాన్ని మార్చడానికి ఆయన ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మార్చడానికి మనం ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెళ్ళలాగా, ఒక బంధుత్వం లాగా ఉండడానికి ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ద్వేషాలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరు ఏది చెప్పినా కూడా ఫౌండర్స్కు మంచి కావాలనే ఉద్దేశంతో చెప్తారు తప్ప వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని మాత్రం ఎవ్వరూ చెప్పరు. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించండి, గౌరవించండి. ఎందుకంటే విశ్వం అనే దీంట్లో ప్రేమమయం అనేది చాలా ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక మనిషిని ఆప్యాయంగా పలకరించండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి. ఒక మనిషిని మనం ద్వేషిస్తే వాళ్ళు బాధపడతారు. కాబట్టి ప్రతి మనిషిని మంచిగా గౌరవిద్దాం, ప్రతి మనిషికి విలువిద్దాం. ఎందుకంటే చాలామంది కొందరు ఏమనుకుంటుంటారంటే నేను ఇది వచ్చినాక నా విలువేంటో వాళ్ళకు చూపిస్తాను. అవసరం లేదు. వాళ్ళను కూడా మంచి దారిలోకి తీసుకొద్దాము. అంతేకాని మనమేదో చూపిద్దామనేది అవసరం లేదు. మన గురించి వాళ్ళే తెలుసుకుంటారు. అరే నేను అప్పుడు నా ఆలోచన విధానం సరి అయిన విధంగా లేదు అని వాళ్ళ మనస్తాపం చెందుతారు. అంతేకాని మనమేదో వాళ్ళని చేద్దామని కాదు. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి మంచిగా ఉన్నప్పుడు
ఆ యొక్క సమాజం అనేది బాగుపడుతుంది. అలా ప్రతి ఒక్కరూ ఉండగలిగితే మన దేశం బాగుపడుతుంది. అలా ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడు ప్రపంచమే బాగుపడుతుంది. అంతేకాని ఇందులో ద్వేషాలకు, విరోధాలకు తావు ఉంచకండి. మనం చదువుకున్నప్పుడు మనము ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. అది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అన్నట్టుగా ప్రతి ఒక్కరం అలాగే ఉందాము. మంచి ఆలోచనలతోటి ఉందాము. మంచిగా ఆరోగ్యంగా ఉందాము. 10 మందికి సహాయపడే విధంగా ఉందాము. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు 1 లేదా 2 సార్లు మీకు ఎంత వీలైతే అంత మీ యొక్క ఐడిని ఓపెన్ చేసుకుంటూ అందులో ఏవైనా మార్పులు వస్తున్నాయా ఏంటి, పాపప్ ఏమైనా వస్తుందా అనేది అలా చూసుకుంటూ వెళ్ళండి. ప్రతిదీ మనకు వచ్చిన కొద్దీ లెర్నింగ్ అంటే దాన్ని నేర్చుకోవడం. ప్రతి ఒక్కటి ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే లెర్నింగ్ ఈజ్ ద ఎర్నింగ్ ఈజ్ ద మనీ. కాబట్టి మీరు ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో ఆ జ్ఞానము అపారమైన మనీని సంపాదించి పెడుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ జ్ఞానాన్ని తీసుకోండి. ఆ జ్ఞానమే మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా నిలబెడుతుంది. అలాంటి జ్ఞానం అనేది ప్రతి ఫౌండర్ తీసుకున్నాడనే నేనైతే భావిస్తున్నాను. ప్రతి ఫౌండరు ఒక జ్ఞాన భండాగారమే. ఎందుకంటే అంత ఆలోచన లేకుండా ఫౌండర్షిప్ అనేది తీసుకోలేరు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఏం చేశారో ఎవరిది వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పటికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మనం ఎంత చేసినా కూడా, మనం ఎంత సంపాదించినా కూడా ఖర్చులు ఎక్కువైపోయాయి. మన సంపాదన అనేది తక్కువైపోయింది. కాబట్టి అలా చాలామంది బాధపడుతున్నారు. ఆ బాధలన్నీ ఎన్నో రోజులు కాదు. ఎందుకంటే కదిలే మేఘాలు లాంటివి అవి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఆ బాధలన్నీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. ఆ బాధలన్నీ కదిలే మేఘాలు లాంటివి. ప్రతి ఒక్కరం మంచి జీవితంలోకి వెళ్ళబోతున్నాము. అది ఎంత టైం అయినా కావచ్చు, కొంచెం అటు ఇటుగా కావచ్చు, ఎనీ టైం రావచ్చు. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా ఉండండి. అంతకు మించింది ఏదీ లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరియు ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కారణ జన్ముడు అని చెప్పొచ్చు మన సిఇఓ యాష్ ముఫారే గారు. అతనికి కూడా మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.